సార్ మనకి ఫెస్టివల్స్ ఓకే, బట్ ఏంటంటే ఏకాదశి ఫెస్టివల్ వచ్చింది అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి, నెక్స్ట్ పూజ చేయాలని చెప్పేసి. సో ఇంత స్పెషల్గా తీసుకోవడం కల రీజన్స్ ఏంటి? ఏకాదశి రోజు మనం ఫాస్టింగ్ ఉంటే ఇలా ఉంటుంది. ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఈ మాట ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఏ రూపంలో ఫాస్టింగ్ చేసినా మంచిదే. మినిమం ఒక 9 గంటలు కడుపు ఎంటీగా ఉంచి బాడీని సైకిల్ మొత్తం క్లియర్ చేసుకునేంత వరకు కడుపు కాల్చి ఉంచడం మంచిది. ఇది ఫస్ట్ థింగ్. ఇది మన వాళ్ళు గుర్తుపెట్టి స్పెసిఫిక్ డేస్ చూశారు. కొన్ని డేస్లో నిజంగా అవి చేయడం వల్ల చాలా లోపల మెకానిజం మారుతుంది. వీఆర్ ఆల్ కనెక్టెడ్ బీయింగ్స్. అటు చంద్రుడు మూమెంట్ మారినా కూడా మన మూడ్స్ మారిపోతుంటాయి. చందమామ బ్యూటిఫుల్ చందమామ కనిపిస్తే అదో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. ఎక్కడో సముద్రంలో ఏదో అల్పపీడనం ఏర్పడితే ఇక్కడ అందరం మఫ్లర్లు చెవుల్లో కాటన్లు పెట్టుకుని తిరుగుతాం. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్ బీయింగ్స్. ఈ విషయాన్ని మనము ఈ యూనివర్స్ నుంచి దూరం అనే మాట పక్కన జరిపేసి వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఏదో యూనివర్స్లో మనం ఒక పార్టే, ఈ పెద్ద మెషిన్లో మనం ఒక పార్టే అని గుర్తుపట్టాలి ఫస్ట్. అందులో ఏకాదశి రోజున ఆల్ ద ఎనర్జీస్ ఆర్ హయ్యర్. అందులో వైకుంఠ లోకానికి ఈ అదర్ ఫీచర్స్ని పక్కన పెడితే నార్మల్గా నారాయణ మూర్తి యొక్క స్వరూపము ఆర్ విష్ణు స్వరూపాలు ఆర్ విశ్వవ్యాప్తమైన ఎనర్జీస్ అన్ని రైజ్లో ఉంటాయి. అందుకని ఏకాదశి రోజున ఏదో ఒక విధంగా కాన్షియస్గా ఉండాలి అని. ఏదైనా తిన్నామనుకోండి మొద్దైపోతాం. ఎందుకు? మన బ్లడ్ సప్లై బ్రెయిన్ నుంచి కడుపుకి వెళ్ళి డైజెషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అందుకని నీ ఫోకస్ అంతా ఈ ఎనర్జీని ఎక్కడో చోట పట్టుకోవడానికి ట్రై చేయి అని చెప్పి ఉపవాసం చేసి కాన్స్టెంట్గా ఒక నామజపమో ఒక మంత్ర జపమో చేయిస్తారు. సో దాట్ మనకి ఈ ఎనర్జీస్తో కనుక ఎలైన్ అయితే మన లోపల ఎన్నో రకాల సెల్యులార్ చేంజెస్, టాక్సిన్స్ ఇవన్నీ బయటకు వెళ్ళిపోయి ఒక ప్యూరిటీ మన లోపల ప్రివేల్ అవుతుంది. ప్యూరిటీ బాడీలో ఎందుకు ప్యూరిటీ కావాలి? ఆలోచనలు ప్యూరిటీ అవుతాయి. నిజంగా చూడండి, మనకి హంగ్రీ ఉన్నప్పుడు, ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరి మీద పడతామని అరిచేస్తాం, కోపం వచ్చేస్తుంది. ఎలా? నాకు కోపాన్ని రావడానికి కడుపుకి ఆకలికి సంబంధం ఏంటి? ఇట్స్ ఆల్ కనెక్టెడ్. అందుకని నీ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయాలి అంటే నీ బాడీ బాగుండాలి. నీ బాడీ బాగుండాలంటే టాక్సిన్స్ అన్నీ పోవాలి. టాక్సిన్స్ పోవాలి అంటే నువ్వు మంచి ఉపవాసము చేసి యూ హ్యావ్ టు సిట్ విత్ గాడ్. గాడ్ అంటే యూనివర్సల్లీ ఒక పవర్ విచ్ ఈస్ రన్నింగ్, కనెక్టింగ్ ఎవ్రీథింగ్. అలాంటి పవర్ని నేను దగ్గరగా ఉండి చూడాలి అనేది మనం బాగా గమనించుకోవాలి. అందులో ఏకాదశి వెరీ వెరీ పవర్ఫుల్ అని చెప్తారు. దీంట్లో ఒక అండర్లైన్ ఒక పాయింట్ ఉంది. దట్ ఏకాదశి రోజున ఎప్పుడైతే మనము చేస్తామో స్వర్గానికి వెళ్తాము, వారు పుణ్యం వస్తుంది అంటారు. మనకి జనరల్ పుణ్యం ఏంటి? అసలు పాపం ఏముంటుంది? ఒకటే ఒక మేజర్ పాపం దట్ నేనేంటో తెలుసుకోలేకపోవడం. మిగతావన్నీ దానివల్లే వస్తాయి. నాకు ఎవరి మీదైనా కుళ్ళుంది, ఎవరి మీదైనా జెలసీ ఫీల్ అయ్యాను. ఎందుకు? నేను నా గురించి తెలుసుకోలేదు. నా గురించి తెలుసుకుంటే ఈ యూనివర్స్ అంతా కనెక్టెడ్ రా. ఒక చెట్టు ఇంకో చెట్టుతో కుళ్ళు పడదు, మనం ఎందుకు కుళ్ళు పడుతున్నాము అనేది తెలుస్తుంది. ఒకటే ఒక జ్ఞానం వల్ల. దట్ ఈస్ నన్ను నేను తెలుసుకోవడం. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తెలుసుకోలేనిది ఉంటారో వాళ్ళు పాపము చేస్తూ ఉంటారు. అందుకే సపరేట్ అయిపోతాం. సపరేట్ అవ్వగానే మా ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాడు వేరే, నేను వేరే, వాడు తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదు, నాన్న కరెక్ట్, అన్నీ వచ్చేవి దాని నుంచే. ఈ పాపము పోవాలి అంటే, పుణ్యము రావాలి అంటే నీతో నువ్వు సమయం గడపాల్సిందే. అంటే ఉపవాసము చేయడమే. ఉపవాసము అంటే యు ఆర్ లివింగ్ ఓన్లీ విత్ యువర్ సెల్ఫ్. తిండి మీద ధ్యాసపోలేదు, దేని మీద ఎవరి మీద ఆ రోజు కోప్పడకూడదు అని చెప్తారు. ఆ రోజు ఎవరితో పరుషంగా మాట్లాడదు. అవన్నీ కూడా టు గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ సెన్సెస్. ఒకసారి నీ లోపలికి వెళితే యు సీ దట్ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్. ఆ పుణ్యము మనకి రావడానికి, దట్ నిన్ను నువ్వు తెలుసుకునే పుణ్యము రావడానికి నువ్వు ఎన్ని రోజులుగా అనుకుంటూ పాపాలు చేస్తున్నావో అవన్నీ పోవాలంటే ఏకాదశి రోజు ఒక్క ఉపవాసం చేసి స్టే విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు నీ గురువు దగ్గర కూర్చుని జస్ట్ అలా ఊపిరి ట్రాన్సాక్షన్ తెలుసుకో. దట్ నేను పీల్చిన ఊపిరి గాలి మళ్ళీ ఇక్కడి నుంచి
అని వెళ్తే ఇదంతా యూనివర్స్ ఇస్ ఎ బెలూన్ వేరు నేను లోపల గాలి పీలుస్తున్నా బయటకు వెళ్తున్నా. ఎప్పుడైనా చనిపోయే టైంలో వెంటిలేటర్ పెడతారు, మీరు గమనించి చూడండి. వెంటిలేటర్ గాలి కొడుతుంటుంది, బయటకు గాలి కొడుతుంది. అలాగే యూనివర్స్ మనకు గాలి కొడుతోంది, తీసుకుంటుంది గాలి, ఊపిరి బయట. ఇది మనం ఏకాదశి రోజు చెయ్యాల్సిన పని. దట్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ యూనివర్స్ సో బ్యూటిఫుల్లీ. నా లోపలికి ఏదో ప్రాణము వెళ్ళి బయటకు వస్తుంది. దాన్ని గమనించుకోవడానికి ఏకాదశి ఉపవాసము చేసి మరీ నువ్వు క్లియర్గా ఫోకస్ దాని మీద పెట్టు. అందులో కార్తీక మాసం దిస్ క్వశ్చన్ వెరీ పవర్ఫుల్. ఒక దీపముతో కూర్చోండి అంటారు. ఏదైనా ఒక దీపం, జస్ట్ సిట్ విత్ దట్. ఎంత ఎక్స్ట్రాడినరీ జనరేట్ అవుతుందో ఎనర్జీస్, యూ విల్ సీ. అది విత్ ద ఫీలింగ్, ఏదో జనరలీ వెలిగించేసి వెళ్ళిపోయామా అని కాకుండా జస్ట్ సిట్ విత్ దట్, బీ ఆన్ దట్ జర్నీ. ఇది ఒక్క రోజులో రాకపోయినా ఎంత లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయో ఖచ్చితంగా వస్తాయి. ట్రై చేయాలి. ఇది హోప్ఫుల్లీ ఎవ్రీవన్ ట్రై చేసి చూడాలి. సార్, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మనం ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, అవి కూడా చనిపోతాయి అనేసి అంటారు. సో నిజమే అంటారా మరి? యా, ఇది ఎలా ఉందంటే మా ఫాస్టింగ్ సెల్స్ వల్ల క్యాన్సర్ సెల్స్ చనిపోవడం అన్నది ఒక జనరల్ రియాలిటీ. నార్మల్గా కూడా ఒక క్యాన్సర్ సెల్ ఎక్కువ యాక్టివిటీతో ఉంటుంది, ఫాస్ట్ డివైడ్ అవుతుంటుంది. దానికి ఇట్ నీడ్స్ షుగర్, ఇట్ నీడ్స్ ఫుడ్. సో అందుకని జనరల్గా ఏం చెప్తారంటే, ఫాస్టింగ్ చేయడం వల్ల మన లోపల ఉండే క్యాన్సర్ సెల్స్కి ఆ ఫుడ్ దొరకక ఓకే ఇట్ విల్ స్లోలీ స్టార్ట్ క్లెన్సింగ్ ప్రాసెస్. బట్ క్యాన్సర్ సెల్స్కి అది ఒక్కటే కారణం కాదు. చాలామంది మిస్లీడ్ అయ్యేది ఏంటంటే, నేను ఫాస్టింగ్ చేశాను కాబట్టి క్యాన్సర్ అంతా పోతుందని. అలా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్పినది ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఒక ఓన్లీ ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి నాకు క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి అట్లా కాదు. బట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఒక ప్రాసెస్ జరిగి మన లోపల ఉండే ఆ క్యాన్సర్ సెల్స్కి ఫుడ్ రాక అది ఒకటి అపోప్టోసిస్ లాంటివి ఒకటి జరుగుతాయి. తర్వాత న్యాచురల్ ఈటింగ్ మెకానిజం అండ్ క్యాన్సర్ ఎక్స్ప్రెషన్ జీన్స్ ఉంటాయి. అందరిలోనూ క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ ఉంటాయి. ఆ క్యాన్సర్ జీన్ ఏదైతే గవర్న్ చేస్తుందో ఆ క్యాన్సర్ జీన్స్ మోడిఫికేషన్స్ వల్ల, ఆ క్యాన్సర్ జీన్ యాక్టివిటీకి కావాల్సిన లైఫ్ స్టైల్స్ వల్ల, వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని మన లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ సెల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఆగుతుంది, మోడిఫై చేసుకోవచ్చు. సో ప్రతి మనిషి క్యాన్సర్ జీన్తో పుడతాడు. అయినా మన లైఫ్లో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, అలాంటి కష్టం ఉన్నప్పుడు టక్మని వస్తుంది క్యాన్సర్. సో అందుకని నీ లైఫ్లోకి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, వాటికి హైపర్ షుగర్ నీడ్ ఉంటుంది. వాటిని తగ్గించడానికి ఉపవాసం హెల్ప్ అవుతుంది. నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ బట్ డెఫినెట్లీ కనెక్టెడ్. సో నీకు ఇది ఉపవాసం చేయగానే క్యాన్సర్ అంతా పోతుంది అని చెప్పి చాలామంది ఉపవాసాలు చేసేసి ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు తాగుతా క్యాన్సర్ పోతుంది, అలా మూఢత్వంతో చేయకూడదు. మనం ఎప్పుడు చెప్పలేదు. అందుకే ఏకాదశి ఒక రోజు అన్నారు కానీ మొత్తం నెలంతా ఉపవాసం చేయని ఎక్కడా చెప్పలేదు మనకి. సో పాయింట్ ఇస్, టోటల్గా బ్లైండ్ బిలీఫ్ అయిపోయి ఓన్లీ ఒక క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది ఉపవాసం చేయని కాకుండా యూ షుడ్ మేక్ ఇట్ ఎ రిథమిక్ ప్రాసెస్ వేర్ టూ మచ్ షుగర్స్ తీసుకోకుండా ఓన్లీ పలహారం తీసుకుంటూ ఒక టైం 6 to 6 o'clock దాటాక మళ్ళీ తినకుండా, అలా ఎంటైర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే.